Hello students, in this video I am going to explain about enthalpy of phase transition. So ఏంటి enthalpy of phase transition అంటే phase transitions are conversion of solid into liquid. So here the phase is that means transmitted. ఒక ఫిజికల్ స్టేట్ నుంచి ఇంకో ఫిజికల్ స్టేట్కి వచ్చింది. సో దీన్ని ఫేజ్ ట్రాన్సిషన్ అంటారు. లేదంటే లిక్విడ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ గ్యాస్గా కన్వర్ట్ అవ్వడం, దిస్ ఈజ్ ఫేజ్ ట్రాన్సిషన్. లేదు అంటే సాలిడే డైరెక్ట్గా గ్యాస్గా కన్వర్ట్ అవ్వడం. లేదు అంటే ఒక ఎలోట్రోపిక్ ఫామ్, అంటే కార్బన్ గ్రాఫైట్ ఉంది, ఈ కార్బన్ గ్రాఫైట్ కార్బన్ డైమండ్గా చేంజ్ అవ్వడం. ఇక్కడ కూడా దాని ఫిజికల్ స్టేట్ చేంజ్ అయిపోయింది. అంటే సాలిడే కదా సార్ రెండు అంటే రెండు సాలిడే, బట్ స్ట్రక్చర్స్ మారిపోతాయి, ఎలోట్రోపిక్ ఫామ్స్ అంటారు. ఈ ఎలోట్రోపిక్ ఫామ్ మారడం, లేదా సాలిడ్ నుంచి గ్యాస్, లిక్విడ్ నుంచి గ్యాస్, సాలిడ్ నుంచి లిక్విడ్, ఈ కన్వర్షన్స్ అన్నిటిని మనం ఎంథాల్పీ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిషన్ అంటాం. ఓకే, ఇన్ దట్ ఫస్ట్ సాలిడ్ నుంచి లిక్విడ్ మారే ట్రాన్సిషన్ గురించి చూద్దాం. సాలిడ్ నుంచి లిక్విడ్ మారేది, దాంట్లో ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ ఉంటుంది. ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్. ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్లో 1 మోల్ సబ్స్టెన్స్ని తీసుకుంటాం కాబట్టి మనం మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్తాం. మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్, దీన్ని డెల్టా ఎఫ్యుఎస్ హెచ్ నాట్ అని చెప్తాం. సో మీకు చెప్పాను ఈ 0 ఉంటే స్టాండర్డ్ అని. సో స్టాండర్డ్ కండిషన్లో మనం కన్వర్ట్ చేస్తూ ఉన్నాం అనమాట సాలిడ్ని లిక్విడ్గా. అప్పుడు రిక్వైర్డ్ అయ్యే ఎనర్జీ అంటే ఇక్కడ రిక్వైర్డ్ అవుతుంది, సాలిడ్ లిక్విడ్గా మారాలంటే రిక్వైర్డ్ అవుతుంది. అదే లిక్విడ్ సాలిడ్గా మారేటప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఏదైనా సరే ఎంథాల్పీ చేంజ్ టేకింగ్ ప్లేస్ వెన్ 1 మోల్ ఆఫ్ సాలిడ్ ఇన్ స్టాండర్డ్ స్టేట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ ఎట్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్. అంటే 1 మోల్ సబ్స్టెన్స్ అది స్టాండర్డ్ స్టేట్లో ఉన్నప్పుడు దాని మెల్టింగ్ పాయింట్ దగ్గర అది మెల్ట్ అవ్వాలి అంటే, కంప్లీట్గా 1 మోల్ సాలిడ్ నుంచి లిక్విడ్గా మెల్ట్ అవ్వాలంటే ఎంత ఎనర్జీ కావాలి, లేదా ఆ మెల్ట్ అయ్యేటప్పుడు ఎంత ఎనర్జీ చేంజ్ జరుగుద్ది, అది ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్. సో ఇక్కడ ఫ్యూజన్ అంటే మెల్ట్ అవ్వడం, ఇట్ ఈజ్ నథింగ్ బట్ మెల్టింగ్ అనమాట. ఓకే, దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం? మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్. మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్. ఈ మోలార్ అంటే 1 మోల్కి రిస్ట్రిక్ట్ చేస్తున్నామని, దాన్ని డెల్టా ఫ్యూజన్ హెచ్ అంటాం. ఎట్లా డిఫైన్ చేస్తామంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ to convert or to fuse or to melt, మీకు ఈజీగా ఉంటుంది, to melt 1 mole of a solid substance, 1 mole of a solid substance at standard condition, at standard condition, amount of heat energy required to melt 1 mole of a solid substance at standard condition to liquid at its melting point, at its melting point, at its melting point. So దీన్ని మనం మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. ఓకే, దాని స్టాండర్డ్ కండిషన్లో సాలిడ్ దాని మెల్టింగ్ పాయింట్ దగ్గర
లిక్విడ్గా మారాలి 1 మోల్, అప్పుడు ఎంత ఎనర్జీ కావాల్సి వస్తుంది, ఎంత ఎనర్జీ రిక్వైర్ అవుతుంది, దాన్ని మనం మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వాటర్ తీసుకుంటున్నా. వాటర్ సాలిడ్ వాటర్ ఏంటి సార్ అంటే ఐస్ అనమాట. సాలిడ్ స్టేట్లో ఉంది వాటర్ అంటే ఐస్ 0 degrees Celsius అది దాని మెల్టింగ్ పాయింట్, వాటర్ మెల్టింగ్ పాయింట్ అండర్ నార్మల్ కండిషన్ అంటే స్టాండర్డ్ కండిషన్లో 1 atmosphere ప్రెషర్లో ఈ వాటర్ 0 degrees దగ్గర మెల్ట్ అవుతుంది. కాబట్టి 0 degrees దగ్గర ఈ సాలిడ్ వాటర్ 1 మోల్ లిక్విడ్ వాటర్గా చేంజ్ అయినప్పుడు ఎంత ఎనర్జీ రిక్వైర్ అవుతుంది, దాన్ని మనం ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. ఇది +6.00 kilojoules per mole వస్తుంది. అంటే 1 మోల్కి 6 kilojoules వస్తుంది అనమాట. లేదంటే కిలో క్యాలరీస్లో చెప్పాలంటే 1.435 అరౌండ్ కిలో క్యాలరీస్ పర్ మోల్ వస్తుంది. సో దీన్ని మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. దీన్నే మనం మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. ఫర్ వాటర్కి మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. సార్ ఇప్పుడు 1 మోల్ తీసుకోకుండా ఇఫ్ ఐ టేక్ 1 గ్రామ్ దెన్ దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. సో మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ ఆర్ మోలార్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ వేరుంటుంది, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ వేరుంటుంది. ఓకే, సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ని ఎల్ఎఫ్ అనే లెటర్తో చూపిస్తాం. ఎల్ఎఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు, దాన్ని ఎల్ఎఫ్ అని కూడా అంటాం. ఇక్కడ ఏంటి పరిస్థితి అంటే సేమ్ ఇది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు మెల్ట్ 1 gram ఆఫ్ ఏ సాలిడ్ సబ్స్టెన్స్ ఎట్ స్టాండర్డ్ కండిషన్ టు లిక్విడ్ ఎట్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్. 1 మోల్ బదులు 1 గ్రామ్ తీసుకుంటే దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. ఓకే, సో ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ద అమౌంట్ ఆఫ్ heat required to melt 1 gram of solid substance, 1 gram of solid substance at its melting point, at its melting point. ఇక్కడ కూడా అట్లా రాయొచ్చు. అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు మెల్ట్ 1 mole ఆఫ్ సాలిడ్ సబ్స్టెన్స్ ఎట్ స్టాండర్డ్ కండిషన్ ఎట్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్. టు లిక్విడ్ అని రాయకపోయినాం కాదు, మెల్ట్ అంటే లిక్విడ్గా మారడమే. ఓకే, సో మెల్ట్ అనైనా అనొచ్చు, మనం ఫ్యూజ్ అనైనా అనొచ్చు. ఓకే, సో మెల్ట్ అంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. రైట్, ఇప్పుడు సేమ్ ఇది H2O సాలిడ్ H2O లిక్విడ్గా మారింది అనుకో, అప్పుడు దాన్ని ఎట్లా రాస్తాం? ఇక్కడ 1 గ్రామ్ తీసుకుంటున్నాం H2O సాలిడ్, H2O లిక్విడ్. ఇక్కడ LF వచ్చేసి ఈ వాల్యూ ఏది ఉందో అది బై అంటే డెల్టా ఫ్యూజన్ H బై మాలిక్యులర్ వెయిట్ వేయండి. ఎందుకంటే 1 మోల్ వాటర్ అంటే ఏంటి? 18 grams కదా వాటర్ మాలిక్యులర్ వెయిట్. 18 grams వాటర్ని 1 మోల్ అంటాం. సో 18 grams సాలిడ్ వాటర్, సాలిడ్ ఐస్ని మెల్ట్ చేయడానికి ఇంత ఎనర్జీ కావాలి 18 gramsకి. 1 గ్రామ్కి ఎంత అవుద్ది? బై 18 అంటే బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్. సో కాబట్టి LF ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దంటే డెల్టా ఫ్యూజ్ H బై మాలిక్యులర్ వెయిట్ ఆర్ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ బై మాలిక్యులర్ వెయిట్ వేస్తే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ వస్తుంది. మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ బై మాలిక్యులర్ వెయిట్ వేసుకుంటే మనకి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ వస్తుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ లిక్విడ్ గ్యాస్గా మారేది చూద్దాం. లిక్విడ్ గ్యాస్గా మారేది. ఓకే,
ఇప్పుడు సాలిడ్ లిక్విడ్గా మారేది చూసాం కదా, ఇప్పుడు లిక్విడ్ గ్యాస్గా మారేది చూద్దాం. దాన్ని మోలార్ ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్ అనొచ్చు మనం. మోలార్ ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్. దీన్ని డెల్టా VAPH నాట్ అంటాం. మోలార్ ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్. దీన్ని ఎట్లా చెప్పొచ్చు, మోలార్ అన్నాం కదా, ఒక మోల్కే ఇది కూడా. కాకపోతే ఏంటంటే వేపరైజేషన్ అంటే లిక్విడ్ గ్యాస్గా కన్వర్ట్ అవ్వాలి, వేపర్గా కన్వర్ట్ అవ్వాలి. దీన్ని వేపరైజేషన్ అంటాం. లిక్విడ్ వేపర్గా మారేదాన్ని వేపరైజేషన్ అంటాం. సో ఇక్కడ చూడండి వేపరైజేషన్ ఎట్లా చెప్తాము. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్, the amount of same amount of heat energy required or heat required, the amount of heat energy required to vaporize అంటే ఆవిరిగా మార్చాలన్నమాట. to vaporize 1 mole of liquid substance, 1 mole of liquid substance at its boiling point, and standard pressure, at its boiling point and standard pressure. And standard pressure, at its boiling point and standard pressure. లేదంటే at its standard condition, its boiling point, at standard condition, at its boiling point అని చెప్పొచ్చు. ఒక 1 mole లిక్విడ్ని దాని బాయిలింగ్ పాయింట్ దగ్గర వేపర్గా మార్చాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటరే తీసుకుందాం, మనం ఇక్కడ లిక్విడ్ వాటర్ తీసుకుందాం. ఇది లిక్విడ్ వాటర్ 1 mole తీసుకున్నాం. దీన్ని 1 mole వేపర్గా మార్చాలి లేదా గ్యాస్గా మార్చాలి. 1 mole వాటర్ని, లిక్విడ్ వాటర్ని గ్యాస్గా మార్చాలి. ఎక్కడ? 100 degrees Celsius, అంటే దాని బాయిలింగ్ పాయింట్ దగ్గర. దానికి ఎంత ఎనర్జీ కావాలి? దట్ ఈజ్ కాల్డ్ ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్. ఎంత ఎనర్జీ వస్తుందో అదే మనం ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. ఓకే, అదే ఇది 1 mole కాకుండా మీరు 1 gram తీసుకున్నారనుకో, దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. ఇక్కడ ఇది ప్లస్ 40.79 kilojoules per mole వస్తుంది. 40.79 అప్రాక్సిమేట్ వాల్యూ, ఐ థింక్ కరెక్టే అది. సో వీటిని బైహార్ట్ చేయాల్సిన పని ఏం లేదనుకోండి, వాటర్ కాబట్టి గుర్తుపెట్టుకుంటే బెటర్. సో 1 moleకి ఇది వస్తుంది. ఇది ఎంథాల్పీ ఆఫ్ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్. అదే మీకు దీంట్లో లేటెంట్ వేపరైజేషన్ ఆఫ్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అన్నారనుకోండి, లేటెంట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, దీన్ని LV అంటాం. సో ఇది ఎట్లా చెప్పాలో మీకు తెలిసి ఉంటుంది. అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు వేపరైజ్ 1 gram ఆఫ్ లిక్విడ్ సబ్స్టెన్స్ ఇంటూ వేపర్ అట్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్. సేమ్ ఇదే రాస్తాము. 1 mole ప్లేస్లో 1 gram లిక్విడ్ ఇంటూ వేపర్, 1 gram లిక్విడ్ ఇంటూ వేపర్. ఇంకా నేను డెఫినేషన్ రాయట్లేదు, ఎందుకంటే సేమ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు వేపరైజ్ 1 mole ప్లేస్లో 1 gram ఆఫ్ లిక్విడ్ సబ్స్టెన్స్ ఎట్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్. అంతే. ఒక 1 gram లిక్విడ్ సబ్స్టెన్స్ని దాని బాయిలింగ్ పాయింట్ దగ్గర గ్యాస్గా మార్చడానికి ఎంత ఎనర్జీ కావాలి, దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్కి ఎంత వస్తుంది? డెల్టా, లేకపోతే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఎట్లా చెప్తాం? డెల్టా వేపరైజేషన్ H0 బై మాలిక్యులర్ వెయిట్. దేనికైనా సరే, వాటర్కి అయితే 18.
సో 40.79/18 వేస్తాము, అదే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు వాటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఏదైనా కావచ్చు. ఓకే, ఏదైనా ఏ సబ్స్టెన్స్ అయినా సాలిడ్ లిక్విడ్గా మారేటప్పుడు ఎంత ఎనర్జీ కావాలో 1 మోల్, దాన్ని మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అంటాము. లిక్విడ్ వేపర్గా మారడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని మోలార్ ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. అదే 1 గ్రామ్ సబ్స్టెన్స్ తీసుకుంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. 1 మోల్కి అయితే మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్, మోలార్ ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. ఓకే, మరి సాలిడ్ గ్యాస్గా మారితే దాన్ని సబ్లిమేషన్ అంటాం కదా, సాలిడ్ గ్యాస్గా మారితే. నెక్స్ట్ అది చూద్దాం. ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లమ్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి కూడా చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ సాలిడ్ వేపర్గా మారేది చూద్దాం. సాలిడ్ వేపర్గా మారేది చూద్దాం. సాలిడ్ వేపర్గా మారడాన్ని సబ్లిమేషన్ అంటారు. కాబట్టి మోలార్ ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్, మోలార్ ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్, దీన్ని ΔH సబ్లిమేషన్ అంటాం. సబ్లిమేషన్, ΔH సబ్లిమేషన్ ఆర్ SUB అని కూడా రాసి ఆపేయచ్చు. సో ఎట్లా డిఫైన్ చేస్తారు? సేమ్, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్, the amount of heat energy required to sublime or to sublimize అనొచ్చు లేదా టు సబ్లిమైజ్ 1 mole of solid substance, 1 mole of solid substance at standard condition at its sublime temperature. అంటే ఏ టెంపరేచర్ దగ్గర అది సబ్లిమైజ్ అవుద్దో ఆ టెంపరేచర్ దగ్గర, at sublime temperature is called molar enthalpy of sublimation. ఫర్ ఎగ్జాంపుల్, అంటే దాని సబ్లిమేషన్ టెంపరేచర్ దగ్గర 1 మోల్ సాలిడ్ని డైరెక్ట్గా వేపర్గా మార్చడం, దాన్నే సబ్లిమేషన్ అంటాం. అంటే ఇక్కడ ఏమవుద్ది అంటే సాలిడ్ వేపర్గా మారిపోతుంది అనమాట. ఇంకా మధ్యలో ఏమీ లిక్విడ్ స్టేట్ ఉండదు, సాలిడ్ డైరెక్ట్గా వేపర్గా మారిపోతే దాన్ని సబ్లిమేషన్ అంటారు. ఎగ్జాంపుల్, మనం సాలిడ్ CO2 తీసుకుందాం. సాలిడ్ CO2, దీన్ని డ్రై ఐస్ అంటారు. డ్రై ఐస్ ఇది 195 కెల్విన్ దగ్గర, అరౌండ్ 195 కెల్విన్ దగ్గర గ్యాస్గా మారుతుంది. సో ఇక్కడ CO2 గ్యాస్ తీసుకుందాం. సాలిడ్ CO2 గ్యాస్ CO2గా మారుతుంది. దీన్ని మనం సబ్లిమేషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ సబ్లిమేషన్ ఎంథాల్పీ వచ్చేసి మనకి 25.2 కిలో జౌల్స్ ఉంటుంది పర్ మోల్. సో ఇవన్నీ కూడా ప్లస్ అమ్మ, ఎందుకంటే నువ్వు సాలిడ్ని లిక్విడ్గా మారవాలన్నా సాలిడ్ని గ్యాస్గా మారాలన్నా ఎనర్జీ తీసుకుంటుంది, అబ్జార్బ్ చేస్తుంది, ఎండోథెర్మిక్ రియాక్షన్స్ ఇవన్నీ. కాబట్టి ΔH వాల్యూ ఎప్పుడు పాజిటివే ఉంటుంది. ఎనర్జీ రిలీజ్ అయితే ఎగ్జోథెర్మిక్ వాటికి మాత్రమే ΔH నెగిటివ్ ఉంటుంది. ఓకే, సో రిమైనింగ్ అన్నిటికీ పాజిటివే ఉంటుంది. ఇది సార్ ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ సబ్లిమేషన్ ఉండదా సార్? ఉంటుంది. 1 గ్రామ్కి తీసుకుంటే లేటెంట్ హీట్ ఆఫ్ సబ్లిమేషన్. ఇక్కడ CO2నే కాకుండా ఇంకా I2 ఉంటుంది. I2 సాలిడ్ అంటే సబ్లిమైజ్ అయ్యే కాంపౌండ్స్ ఏంటి అంటే I2 అవుతుంది. అయోడిన్ గ్యాస్గా మారుతుంది. ఓకే, తర్వాత నాఫ్థలిన్ డైరెక్ట్గా గ్యాస్గా మారుతుంది. క్యాంఫర్ కర్పూరం ఉంటుంది కదా, అది కూడా సబ్లిమైజ్ అయ్యింది, సాలిడ్ నుంచి డైరెక్ట్గా వేపర్ స్టేట్కి వస్తుంది. ఓకే, ఇది మోలార్ ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్. నెక్స్ట్ ఇంకా హీట్ ట్రాన్సిషన్ కూడా ఉంది.
సో ఆ హీట్ ట్రాన్సిషన్ కూడా చూద్దాం. సో మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ట్రాన్సిషన్ అంటారు దాన్ని, లేదా హీట్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటారు. సో అదేంటి సార్ మోలార్ హీట్ ఆఫ్ ట్రాన్సిషన్ ఏంటి అంటే, మోలార్ హీట్ ఆఫ్ ట్రాన్సిషన్ మీన్స్ ఒక ఫిజికల్ స్టేట్, ఒక ఎలోట్రోపిక్ ఫామ్ నుంచి ఇంకొక ఎలోట్రోపిక్ ఫామ్కి వెళ్ళటం అన్నమాట. ఓకే, ఇప్పుడు వన్ ఎలోట్రోపిక్ ఫామ్ నుంచి ఇంకొక ఎలోట్రోపిక్ ఫామ్కి, దాన్ని మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ట్రాన్సిషన్ అంటాం. ట్రాన్సిషన్, మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ట్రాన్సిషన్. సో యూ కెన్ రైట్ డెల్టా ట్రాన్సిషన్ హెచ్. దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం? ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, దీన్నే మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ట్రాన్సిషన్ అంటారు, లేదా మోలార్ హీట్ ఆఫ్ ట్రాన్సిషన్ అని కూడా అంటారు. మోలార్ హీట్ ఆఫ్ ట్రాన్సిషన్ అని కూడా అంటారు. మోలార్ హీట్ ఆఫ్ ట్రాన్సిషన్ అని అన్నా, మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ట్రాన్సిషన్ అన్నా ఒకటే. దీన్ని ఎట్లా చెప్తామంటే, ద అమౌంట్ ఆఫ్ హీట్ evolved or released or absorbed. ఇక్కడ రిలీజ్ అయినా అవ్వచ్చు, అబ్జార్బ్ అయినా అవ్వచ్చు. ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్ వెన్ 1 mole of substance, 1 mole of one crystalline allotropic form gets converted into another allotropic form of same substance at its transition temperature and pressure. అది ఎక్కడైతే ట్రాన్సిషన్ జరుగుద్దో ఒక ఎలోట్రోపిక్ ఫామ్ నుంచి ఇంకొక ఎలోట్రోపిక్, ఏ టెంపరేచర్ ఏ ప్రెజర్ దగ్గర జరుగుద్దో ఆ టెంపరేచర్ ఆ ప్రెజర్ దగ్గర ఒక ఎలోట్రోపిక్ ఫామ్ నుంచి ఇంకొక ఎలోట్రోపిక్ ఫామ్ అయ్యేటప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుద్ది లేదా అబ్జార్బ్ అవుద్ది, దాన్ని మనం ఎంథాల్పీ ఆఫ్ ట్రాన్సిషన్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏమని రాయొచ్చు, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్డ్ or absorbed when 1 mole of a particular allotropic form, 1 mole of a particular allotropic form, 1 mole of particular allotropic form changes into another allotropic form of same substance another allotropic form of same substance at given conditions of temperature and pressure, at given conditions of temperature and pressure, conditions of temperature and pressure. అంటే అర్థం ఏంటంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే ప్రెషర్ దగ్గర అయితే అది చేంజ్ అవుద్దో ఆ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర మనం తీసుకుంటున్నాం. ఓకే, డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి గ్రాఫైట్ ఉంది. సి గ్రాఫైట్ ఇది సి డైమండ్గా మారేటప్పుడు ఎంత ఎనర్జీ చేంజ్ జరుగుద్దో అది పాజిటివ్ ఉంటుంది, అరౌండ్ 1.9 కిలో జౌల్స్ ఉంటుంది నాకు తెలిసి. అది పాజిటివ్ అంటే హీట్ అబ్జార్బ్ అవుతుంది. అదే డైమండ్ గ్రాఫైట్గా మారింది అనుకో హీట్ రిలీజ్ అవుతుంది. అట్లనే ఆల్ఫా సల్ఫర్ ఉంది. ఆల్ఫా సల్ఫర్ అది బీటా సల్ఫర్గా మారేటప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుద్ది, బీటా సల్ఫర్గా మారేటప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుద్ది. అట్లా వైట్ ఫాస్ఫర్ ఉంది, రెడ్ ఫాస్ఫరస్గా మారేటప్పుడు. ఇట్లా ఒక ఎలోట్రోపిక్ ఫామ్ నుంచి ఇంకొక ఎలోట్రోపిక్ ఫామ్గా మారేటప్పుడు ఎంత ఎనర్జీ చేంజ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఎంథాల్పీ ఆఫ్ ట్రాన్సిషన్. ఇవి ఎంథాల్పీ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిషన్స్. ఇప్పుడు వీటి మీద మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. మీకు ప్రాబ్లం రాసిన తర్వాత మీకు మళ్ళీ చేస్తాను, అంటే ప్రాబ్లం రాయడానికి టైం వేస్ట్ కావద్దు. ఇది మాత్రం ఒకసారి చూడండి. అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్డ్ అంటే ఎనర్జీ రిలీజ్ అవ్వచ్చు, అబ్జార్బ్ అవ్వచ్చు. ఇక్కడ
ఇంతకుముందు చెప్పిన వాటిలో ఓన్లీ రిలీజే చెప్పినాం మనం, సారీ ఓన్లీ అబ్జార్బే చేసినాం, హీట్ రిక్వైర్డే చెప్పినాం. ఇక్కడ రిక్వైర్ అవ్వచ్చు, రిలీజ్ అవ్వచ్చు. కాబట్టి ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ వెన్ 1 mole ఆఫ్ ఏ పర్టికులర్ అల్లోట్రోపిక్ ఫామ్ చేంజెస్ ఇంటూ అనదర్ ఎలోట్రోపిక్ ఫామ్ ఆఫ్ సేమ్ సబ్స్టెన్స్. అదే సబ్స్టెన్స్ ఒక ఫామ్ ఆఫ్ ఎలోట్రోపిక్ ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి వచ్చినప్పుడు ఎంత ఎనర్జీ చేంజ్ అవుద్ది, ఎంత ఎంథాల్పీ చేంజ్ అవుద్ది, దట్ ఈస్ కాల్డ్ ఎంథాల్పీ ఆఫ్ ట్రాన్సిషన్. ఓకే, రైట్. నెక్స్ట్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. See here one problem. The enthalpy change when 1 gram of water freezes at 0 degrees centigrade and 1 atmosphere pressure. ఇక్కడ సాలిడ్ లిక్విడ్గా మారట్లేదు, లిక్విడ్ సాలిడ్గా మారుతుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏంటంటే 1 గ్రామ్ లిక్విడ్ వాటర్ సాలిడ్ వాటర్గా మారుతుంది, ఐస్గా మారుతుంది. అంటే ఇక్కడ డెల్టా హెచ్ ఫ్రీజింగ్ అనమాట. డెల్టా హెచ్ ఫ్రీజింగ్ ఎంత అని అడుగుతున్నారు. మామూలుగా సాలిడ్ లిక్విడ్గా మారితే హీట్ రిక్వైర్ అయ్యింది, పాజిటివ్ వాల్యూ ఉంటుంది. అదే సేమ్ లిక్విడ్ సాలిడ్గా మారితే హీట్ రిలీజ్ అయిపోతుంది. అంటే మనకి డెల్టా హెచ్ అనేది నెగిటివ్ వస్తుంది, అంటే ఎగ్జోథెర్మిక్ హీట్ రిలీజెస్. Okay, if solid gets converted into liquid, heat absorbs, positive will come, delta H is equal to positive. For water, 1 mole 6 kilojoules per mole heat absorbs. When 1 mole liquid gets converted into solid at its freezing temperature 0 degrees centigrade, then 6 kilojoules of energy releases. Liquid solid గా మారేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుద్ది, అంటే ఆన్సర్ మనకి నెగిటివ్లో ఉంటుంది. So here these are positive and here it is negative, right? వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? The enthalpy change when 1 gram of water freezes at 0 degrees centigrade and 1 atmosphere pressure. Delta H fusion is given 1.435 kilocalories per mole. కిలోజౌల్స్లో ఇవ్వకుండా ఇక్కడ కిలో క్యాలరీస్, డెల్టా హెచ్ ఫ్యూజన్ ఇచ్చారు ప్లస్ 1.435 కిలో క్యాలరీ పర్ మోల్ ఇచ్చారు. రైట్. డెల్టా హెచ్ ఫ్యూజన్ అంటే సాలిడ్ లిక్విడ్గా మారేది ఇచ్చారు. H2O సాలిడ్, H2O లిక్విడ్గా మారేటప్పుడు ఇచ్చారు డెల్టా హెచ్ ఎంత, ప్లస్ 1.435 కిలో క్యాలరీస్ ఇచ్చారు. మనకి ఇది కావాలి అంటే మైనస్ 1.435 కిలో క్యాలరీస్ కావాలి మనకి ఇది. అయితే ఇక్కడ 1 మోల్ ఇవ్వలే, 1 మోల్ ఇస్తే ఓకే ఇది, బట్ 1 గ్రామ్ ఇచ్చారు. చూడండి, ద ఎంథాల్పీ చేంజ్ వెన్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ అన్నారు. సో 1 గ్రామ్ అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్రీజన్ ఇచ్చారు, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్రీజింగ్ ఇచ్చారు. మాలిక్యులర్ వెయిట్తో చేస్తే అయిపోయాయి. ఇప్పుడు 1 మోల్ అంటే 1 మోల్ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు 18 గ్రామ్స్ కదా, ఎందుకంటే మాలిక్యులర్ వెయిట్ 18 గ్రామ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఎంథాల్పీ ఎంత అన్నాడు, అంటే లేటెంట్ ఫ్రీజింగ్. సో ఎట్లా చేయాలంటే ఇక్కడ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్స్, చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ ఫ్యూజన్ బై మాలిక్యులర్ వెయిట్ తీసుకోవాలి. డెల్టా హెచ్ ఫ్యూజన్ ఎంత, 1.435 కిలో క్యాలరీస్, 1.435 కిలో క్యాలరీస్ బై 18. దీన్ని క్యాలరీస్లోకి మార్చండి. కిలో క్యాలరీస్ని క్యాలరీస్లోకి మార్చేటప్పుడు 1000తో మల్టిప్లై చేయాలి, అంటే 1.435 ఇంటూ 1000 బై 18. 1000 బై 18 అంటే ఎంత, 55.55 అట్లా వస్తుంది, 555 వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 79.7 ఏదో వస్తుంది అనుకుందాం. ఏమొస్తుంది ఇక్కడ, పాజిటివ్ వస్తుంది. ఎందుకు, ఇక్కడ మనం తీసుకుంది ఫ్యూజన్ కాబట్టి. బట్ మనకేం కావాలి, ఫ్రీజ్ అయింది, అంటే లిక్విడ్ సాలిడ్గా మారింది. రివర్స్ చేయండి. ఇప్పుడు డెల్టా హెచ్ ఫ్రీజింగ్ అయింది, ఫ్రీజింగ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 79.7 క్యాలరీస్ అవుతుంది పర్ గ్రామ్. ఎంతకి లెక్క కట్టినాం మనం, గ్రామ్కి. 18 గ్రామ్స్కి అయితే ఇది, 1 గ్రామ్కి ఎంత, బై 18. సో 4th ఆప్షన్ ఇస్ ద
రైట్ ఆన్సర్. ఇట్లా క్యాలిక్యులేట్ అంటే ఇక్కడ మనం కేర్ఫుల్గా చదవాలి. ఫ్రీజెస్ అన్నాడు, ఫ్యూజన్ అనలే. ఫ్యూజన్ అంటే +79.7 ఇది అవుతుంది. మీకు ఫ్యూజన్ అని ఇస్తే ఇది కరెక్ట్, ఫ్రీజింగ్ అని ఇచ్చాడు కాబట్టి ఇది కరెక్ట్. మైనస్లో ఫ్రీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ అవుద్ది ఎనర్జీ కాబట్టి మైనస్. ఫ్యూజ్ అయ్యేటప్పుడు అంటే మెల్ట్ అయ్యేటప్పుడు అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఐస్ వాటర్ అవ్వాలంటే హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, వాటర్ ఐస్ అవ్వాలంటే హీట్ ఇచ్చేస్తుంది. ఓకే, ఇచ్చేసినప్పుడు మైనస్ రావాలి, తీసుకుంటే ప్లస్. తీసుకుంటే మనకి ఎవరి దగ్గర మనం అమౌంట్ తీసుకున్నాం అనుకో ఏమవుద్ది, పెరుగుద్ది మన దగ్గర అమౌంట్, అంటే ప్లస్. మనం ఇవ్వాలి అంటే మైనస్ అయిపోయినట్టే కదా మన దగ్గర, అట్లా అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది నెక్స్ట్ ప్రాబ్లం కూడా రాసి మీకు మళ్ళీ ఆన్ చేస్తా వీడియో. చూడండి ఇంకో ప్రాబ్లం ఇది. క్వశ్చన్ ఈజ్ ద సబ్లిమేషన్ ఎనర్జీ ఆఫ్ I2 ఇన్ సాలిడ్ స్టేట్ ఈజ్ 57.3 kJ/mol. అంటే ఒక సాలిడ్ I2ని గ్యాస్గా మార్చడానికి, వేపర్గా మార్చడానికి కావాల్సిన ఎనర్జీ 57.3 kJ/mol అన్నారు. అండ్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఈ సాలిడ్ I2ని మెల్ట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ 15.5 kJ/mol అన్నారు. దెన్ ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ I2 ఈజ్ హౌ మచ్. ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్ అంటే లిక్విడ్ I2ని వేపర్ గ్యాస్గా మార్చడానికి ఎంత ఎనర్జీ కావాలి అది, లేదా ఎంత ఎనర్జీ రిలీజ్ అవుద్ది అది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి హియర్ I2 is present in which state? Solid state. When directly it gets converted into gas, then how much energy is absorbed? 57.3 kilojoules of energy for 1 mole. 1 mole. Okay. Next, I2 solid when gets converted into I2 liquid. I2 solid gets converted into I2 liquid, then delta H fusion ఎంత ఇచ్చారు 15.5 kilojoules. I2 సాలిడ్ గ్యాస్గా మారడానికి ఇంత ఎనర్జీ కావాలి, I2 సాలిడ్ లిక్విడ్గా మారడానికి ఇంత ఎనర్జీ కావాలి. అయితే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే I2 లిక్విడ్ I2 వేపర్గా మారడానికి, I2 లిక్విడ్ I2 వేపర్గా మారడానికి ఎనర్జీ చేంజ్ ఏమవుతుంది, రిలీజ్ అవుద్దా అబ్జార్బ్ అవుద్దా ఎంత కావాలి, అది ఎంత రిలీజ్ అవుద్ది లేదా ఎంత అబ్జార్బ్ అవుద్ది అది వాళ్ళు అడిగే క్వశ్చన్. సో ఇక్కడ లిక్విడ్ వేపర్గా మారుతుందంటే ఏంటి, ఎనర్జీ రిక్వైర్ అవుతుంది. ఇప్పుడు సాలిడ్ గ్యాస్గా మారినప్పుడు ఇంత అయితే, సాలిడ్ లిక్విడ్గా మారినప్పుడు ఇంత అయితే, లిక్విడ్ గ్యాస్గా మారాలి, లిక్విడ్ వేపర్గా మారుతుంది, గ్యాస్గా మారుతుంది, అప్పుడు ఎంత. ఇది టోటల్ అనమాట, ఇది ప్లస్ ఇది కలిపితే ఇది వస్తుంది. ఓకే, సో డెల్టా హెచ్ ఫ్యూజన్ ప్లస్ డెల్టా హెచ్ వేపరైజేషన్ I2కి, I2 డెల్టా హెచ్ ఫ్యూజన్, I2 డెల్టా హెచ్ వేపరైజేషన్ ఈజ్ ఈక్వల్ టు I2 డెల్టా హెచ్ సబ్లిమేషన్. ఓకే, ఇది ఈ రెండు కలిపితే వస్తుంది మనకి. ఈ రెండు ఇచ్చారు, ఇది కనుక్కోమన్నారు, జస్ట్ సింపుల్ మ్యాథమెటిక్స్. సో అంటే ఇప్పుడు ఏం చేయాలి, I2 డెల్టా హెచ్ వేపరైజేషన్ ఈజ్ ఈక్వల్స్ టు I2 డెల్టా హెచ్ సబ్లిమేషన్, I2 డెల్టా హెచ్ సబ్లిమేషన్ మైనస్ I2 డెల్టా హెచ్ ఫ్యూజన్. ఇప్పుడు I2 డెల్టా హెచ్ సబ్లిమేషన్ ఎంత 57.3, 57.3 మైనస్ I2 డెల్టా హెచ్ ఫ్యూజన్ ఎంత 15.5. 57 మైనస్ 15 ఎంత అవుతుంది, 57.3 మైనస్ 15.5. 3లో 5 పోతుంది కాబట్టి 13 మైనస్ 5 అంటే 8, 6లో 5 పోతే 1, అంతే కదా, 3 5. 13లో 5 పోతే 8 కదా, ఇక్కడ 6 ఉంటుంది, 6లో 5 పోతే 1, ఇక్కడ 5 ఉంటుంది, 5లో 1 పోతే 4, 41.8. ఇది ప్లస్ ఇది మైనస్, సో ప్లస్ ఎక్కువ ఉంది, ప్లస్ 41.8 ప్లస్ 41.8 kJ/mol. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు ఒక ఐడియా రావాలి,
సాలిడ్ డైరెక్ట్గా గ్యాస్గా మారినప్పుడు 57 అవసరమవుతుంది. సాలిడ్ లిక్విడ్గా మారితే 15 అవసరమవుతుంది. మరి లిక్విడ్ గ్యాస్గా మారాలంటే సాలిడ్ లిక్విడ్, లిక్విడ్ గ్యాస్ ఈ రెండు కలిపే కదా సాలిడ్ గ్యాస్ అయ్యేది, అంతే కదా. సో అది ఆ లాజిక్తో చేసేసేయాలి. ఇది ఒక మోడల్. ఇంకా అల్లోట్రోపిక్ ఫామ్ చేంజ్ అయ్యేది ఒకటి చూద్దాం. సో ఈ సెషన్ ఫినిష్ చేద్దాం ఇంకా, ఓకేనా. చూడండి, ఇది ఫేజ్ ట్రాన్సిషన్ డైమండ్ టు గ్రాఫైట్. డెల్టా హెచ్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ సి డైమండ్ టు సి గ్రాఫైట్. వెన్ డైమండ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ గ్రాఫైట్ ఏమవుతుందని, వెన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ గివెన్. సో డెల్టా హెచ్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ సి డైమండ్ టు సి గ్రాఫైట్ మనం కనుక్కోవాల్సింది దేనికి, సి డైమండ్ సి గ్రాఫైట్గా చేంజ్ అయినప్పుడు, వెన్ సి డైమండ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ సి గ్రాఫైట్. సో వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ దట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. డెల్టా హెచ్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ సి డైమండ్ టు సి గ్రాఫైట్ హౌ మచ్, when the following reaction is given. C diamond when burnt with oxygen it gives CO2 and its combustion value is minus 94.5 kilocalories. So C diamond heat of combustion is given as 94 minus 94 అంటే ఇక్కడ రిలీజ్ అయింది హీట్. ఏదైనా సరే బర్న్ చేసినప్పుడు రిలీజ్ అవుతుంది కదా. నెక్స్ట్ సి గ్రాఫైట్ని బర్న్ చేస్తే ఆక్సిజన్తోని, when the C graphite is burnt with oxygen then the released energy is minus 94. So C diamond on burning, 1 mole of C diamond on burning gives 94.5 kilocalories. C graphite on burning gives 94 kilocalories. Then C diamond to C graphite, what is the value? Here minus 188.5 plus 188.5 plus 0.5 kilocalories minus 0.5 kilocalories ఇచ్చారు. మనకి C diamond నుంచి C graphite రావాలి. ఈ రెండు రియాక్షన్స్లో, ఇన్ దిస్ 2 రియాక్షన్స్ C diamond, C graphite రెండు రియాక్టెంట్స్లోనే ఉన్నాయి. ఈ సి గ్రాఫైట్ ప్రొడక్ట్లోకి వెళ్ళాలి అంటే ఇది ఫస్ట్ రియాక్షన్ అనుకోండి, దిస్ ఈజ్ సెకండ్ రియాక్షన్ అనుకోండి. సో ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ సెకండ్ రియాక్షన్ ఫ్రమ్ ఫస్ట్ రియాక్షన్, ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ సెకండ్ రియాక్షన్ ఫ్రమ్ ఫస్ట్ రియాక్షన్ దెన్ ఇది మైనస్ వస్తుంది కాబట్టి మనం ప్రొడక్ట్కి వెళ్ళి పంపించవచ్చు. అంటే 1 - 2 చేయాలి. ఓకే, 1 - 2 చేయాలి. దీనిలో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు నీకు ఇది వస్తుంది. అంటే దీనిలో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. డెల్టా హెచ్ సి డైమండ్ నుంచి డెల్టా హెచ్ సి గ్రాఫైట్ తీసేయాలి. అంటే సి డైమండ్ ప్లస్ O2 గివ్స్ CO2 డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ మైనస్ 94.5 మైనస్, ఇప్పుడు తీసేస్తున్నాం ఇది, సి గ్రాఫైట్ ప్లస్ O2 గివ్స్ CO2 డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ మైనస్ 94. ఇది సబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏమవుద్ది, సైన్స్ మారిపోతాయి. ఈ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో సి డైమండ్ సి గ్రాఫైట్ కొట్టేయలేము, వేరు వేరే ఇవి. 1 mole O2 1 mole O2 CO2 క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు సి డైమండ్ మైనస్ సి గ్రాఫైట్ గివ్స్ డెల్టా హెచ్, దీనిలో నుంచి ఇది ప్లస్ 94 అయింది, ఇది మైనస్ 90, మైనస్ 94.5 ప్లస్ 94 ఎంత అవుతుంది మీకు, మైనస్ 0.5 వస్తుంది. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.5 వస్తుంది. ఇప్పుడు ఈ సి గ్రాఫైట్ని ఇటు పంపించండి, అప్పుడు ఏమవుద్ది, సి డైమండ్ గివ్స్, ఈ సి గ్రాఫైట్ మైనస్ సి గ్రాఫైట్ ఇటు పంపించండి, ప్లస్ సి గ్రాఫైట్ అవుతుంది. సో సి డైమండ్ గివ్స్ సి గ్రాఫైట్, డెల్టా హెచ్ ఎంత వచ్చింది మనకి, మైనస్ 0.5 kilocalories వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ మైనస్ 0.5 kilocalories. ఇదంతా చేయాలా సార్ అంటే ఇది చేయకపోయినా పర్వాలేదు, మీకు ఒక ఐడియా వస్తే చాలు. సి డైమండ్ నుంచి సి గ్రాఫైట్ రావాలి కాబట్టి సి డైమండ్ ఏమో రియాక్టెంట్లో ఉంది, సి గ్రాఫైట్ ఏమో ప్రొడక్ట్లో ఉంది, అంతేనా. రియాక్టెంట్ ప్రొడక్ట్ రెండు హీట్ ఆఫ్ కంబషన్ ఇచ్చారు. సో రియాక్టెంట్ హీట్ ఆఫ్ కంబషన్ మైనస్ ప్రొడక్ట్ హీట్ ఆఫ్ కంబషన్ చేస్తే మనకి డెల్టా హెచ్ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిషన్ వస్తుంది. ఓకే, ఎంథాల్పీ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిషన్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఆర్ మైనస్ హెచ్పి. రియాక్టెంట్లో ఉన్న దాని వాల్యూ ఎంత మైనస్ ప్రొడక్ట్లో ఉన్న దాని వాల్యూ ఎంత. సో 94.5 మైనస్ 94.5 మైనస్ మైనస్ 94, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్దిగా.
సో -94.5 ప్లస్ 94 అప్పుడు -0.5 అవుతుంది. ఇక్కడ మీకు ప్లస్ 0.5 క్యాలరీస్ అండ్ -0.5 కిలో క్యాలరీస్ బోత్ ఆర్ గివెన్. సో సైన్ దగ్గర వెరీ కేర్ఫుల్, ఈ సైన్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందరికీ వస్తుంది ఆన్సర్, బట్ ప్లస్ మైనస్ దగ్గర పోతుంది. వీటికి ఏంటంటే పర్ఫెక్ట్గా చేయగలగాలి. సో హెచ్ఆర్ మైనస్ హెచ్పి పెట్టుకునైనా చేయొచ్చు నువ్వు. ఇంకొక లాజిక్ ఏంటంటే సి డైమండ్ ఆక్సిజన్తో బర్న్ అయినప్పుడు CO2 వచ్చినప్పుడు 94.5 అంటే ఇది ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది, ఇదేమో తక్కువ ఎనర్జీని ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరికి ఎక్కువ ఎనర్జీ ఉంది దీనికి, ఎవరికి తక్కువ ఉంది దీనికి. మరి ఎక్కువ ఎనర్జీ ఉన్నది తక్కువ ఎనర్జీ ఉన్నదానిగా మారేటప్పుడు నీ దగ్గర 100 రూపీస్ ఉంది, నువ్వు ఎట్లా మారిపోతున్నావు 90 రూపీస్ ఉన్నోళ్ళలాగా మారిపోతున్నావు. నువ్వు 100 దగ్గర 100 రూపీస్ ఉన్న మనిషివి 90 రూపీస్ ఉన్న వాళ్ళలాగా మారిపోతున్నావు అంటే 10 రూపీస్ బయటకి ఇచ్చేయాలి కదా నువ్వు. ఇక్కడ 94.5 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఉన్న డైమండ్ 94 కిలో క్యాలరీస్ ఉన్న గ్రాఫైట్గా మారిపోతుంది. అంటే ఆ రిమైనింగ్ డిఫరెన్స్ ఏది ఉందో అది బయటకు వెళ్ళిపోవాలి అంతే. ఒకవేళ సి గ్రాఫైట్ సి డైమండ్గా చేంజ్ అయింది అనుకో, 94 రూపీస్ ఉన్నవాడివి 94.5 రూపీస్ ఉన్నవాళ్ళలాగా మారాలంటే ఇంకొక ½ రూపీ నువ్వు తెచ్చుకోవాలి, అంతే కదా లాజిక్. అది తెచ్చుకోవాలి అంటే ప్లస్ నీ దగ్గర పెరిగింది, ఇచ్చేసినావంటే మైనస్. ఇక్కడ ఏం చేసింది, సి డైమండ్ ఎక్కువ ఉంది దీని ఎనర్జీ, దీనిది తక్కువ ఉంది. ఎక్కువ ఎనర్జీ ఉన్న ఎలోట్రోపిక్ ఫామ్ నుంచి తక్కువ ఎనర్జీ ఉన్న ఎలోట్రోపిక్ ఫామ్కి మారింది. ఆ రిమైనింగ్ డిఫరెన్స్ ఏది ఉందో అది బయటకు వచ్చేస్తుంది అంటే మైనస్. ఒకవేళ రివర్స్లో సి గ్రాఫైట్ సి డైమండ్కి వెళ్ళింది అనుకో, తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తుంది, అప్పుడు ప్లస్ 0.5 అవుతుంది. ఒకవేళ వాళ్ళు సి గ్రాఫైట్ సి డైమండ్ ఇచ్చారనుకో, సి గ్రాఫైట్ నుంచి సి డైమండ్ అని, అప్పుడు ప్లస్ 0.5 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎంథాల్పీ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిషన్. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎంట్రోపీ వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పటివరకు చూసారంటే నచ్చింది కదా వీడియో, దెన్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.